వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ స్టడీ ఫర్ యూ. ఈరోజు వచ్చేసి ప్రాచీన భారతదేశంలో విద్య, దీంట్లో వచ్చేసి వేదకాలంలో విద్య అనే టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాము. ఈ నోట్స్ వచ్చేసి తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ బుక్ నుంచి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. టాపిక్లోకి వెళ్ళిపోతే, భారతదేశం చరిత్ర మరియు సంస్కృతి. భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతీయ సంస్కృతికి నిరంతరత ఉంది. వేదకాలంలో ప్రారంభమైన సంస్కృతి నేటికి కొనసాగుతూ ఉంది. ప్రపంచంలో కొనసాగుతున్న ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. భారతదేశంలో భాషలు, మతాలు, ఆచారాలు, వేషధారణలు, భౌగోళిక పరిస్థితులు వైవిధ్యంగా ఉంటాయి. ఈ విభిన్నత విదేశీయులకు, ప్రత్యేకంగా బ్రిటిష్ వారికి ఇది ఒకే దేశమా అనే అనుమానం కలిగించింది. అయితే ఈ వైవిధ్యంలో ఏకత్వం కూడా ఉందని వారు గ్రహించారు. భారతదేశం ఏకత్వం కేవలం రాజకీయంగానే కాకుండా సాంస్కృతికంగానూ ఉంది. భారతీయ విద్య, అపోహలు మరియు నిజాలు. భారతీయ విద్య కేవలం ఆధ్యాత్మికమే అని అపోహ ఉంది. భారతీయ విద్య భౌతిక విషయాలను మర్చిపోయిందనే అపోహ ఉంది. కానీ వాస్తవానికి భారతీయ విద్యలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యం ఉన్నప్పటికీ భౌతిక అంశాలు కూడా ఉన్నాయి. అతి ప్రాచీన కాలంలోనే భారతదేశంలో విశ్వవిద్యాలయాలు వెలసిల్లాయి. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. తక్షశిలలో వేలాది మంది విద్యార్థులు, ఆచార్యులు ఉన్నారు. చాణక్యుడు తక్షశిలలో ఆచార్యుడుగా పనిచేశాడు. వ్యాకరణ శాస్త్రవేత్త పాణిని తక్షశిలలోనే ఆచార్యుడు. గొప్ప వైద్యుడు జీవకుడు కూడా తక్షశిలలోనే విద్యాబోధన చేశాడు. భారతీయ తత్వశాస్త్రం. భారతీయ తత్వశాస్త్రం అత్యంత ప్రాచీనమైనది. వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అనేక మంది ఋషులు, మునులు తపస్సు ద్వారా భారతీయ తత్వాన్ని అభివృద్ధి చేశారు. సంస్కృతంలో దీన్ని దర్శనం అంటారు. దర్శన్ అంటే దర్శించినది. వేదాంతాన్ని అనుభవపూర్వకంగా నిర్ధారించి బ్రహ్మ దర్శనాన్ని లక్ష్యంగా కలిగి ఉంది. ఆత్మ సాక్షాత్కారం వల్ల అవిద్యాబంధాలు తొలగి బ్రహ్మ దర్శనం సాధించవచ్చు. విద్యా లక్ష్యం, జీవిత లక్ష్యం భిన్నమైనవి కావు. జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు విద్య ఒక సాధనంగా పనిచేస్తుంది. ప్రతి జాతికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. భారతదేశ స్వభావం ఆధ్యాత్మికమైనది. భారతదేశం విద్యా చరిత్ర. భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి గణితం, వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ వంటి అంశాలను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఆంతరింగిక ప్రపంచాన్ని అధ్యయనం చేసేందుకు ప్రత్యేకమైన సూత్రాలు, పద్ధతులను అవలంబించారు. భారతదేశం విద్యా చరిత్రను 3 భాగాలుగా విభజించవచ్చు. 1 ప్రాచీన యుగ విద్యా విధానం, 2 మధ్యయుగ విద్యా విధానం, 3 ఆధునిక విద్యా విధానం. ప్రాచీన యుగంలో వేద విద్య, బౌద్ధ, జైన విద్యా విధానాలు ఉండేవి. మహమ్మదీయుల పాలనలో ఇస్లామిక్ విద్య అభివృద్ధి చెందింది. ఆంగ్లేయుల కాలంలో ఆంగ్ల విద్య ప్రవేశించింది. ప్రాచీన విద్యా విధానం ఆధునిక యుగంలోనూ కొంతమేర కొనసాగింది. భారతీయ విద్య యొక్క ముఖ్య లక్షణాలు. భారతీయ విద్య ప్రధానంగా ఆధ్యాత్మికత ఆధారంగా ఉంది. భౌతిక శాస్త్రాల్లో కూడా పురోగతి సాధించింది. విద్య మనిషిని సమగ్రంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. గురుకుల విద్యా విధానం. విద్య ప్రకృతికి దగ్గరగా ఉండే గురుకులాల్లో అందించబడేది. విద్యార్థులు గురువు సాన్నిధ్యంలో ఉచితంగా విద్యను అభ్యసించేవారు. గురువు విద్యార్థులను మానవతా విలువలతో తీర్చిదిద్దేవారు. విద్యార్థులు తమ అవసరాలకు తామే శ్రమించేవారు. భిక్షాటన ద్వారా వినయం, అహంకారం రహిత జీవన విధానం అలవర్చుకునేవారు. ఇది ఇంపార్టెంట్. భిక్షాటన ద్వారా వినయం, అహంకార రహిత జీవన విధానం అలవర్చుకునేవారు. వేదాలు మరియు ఉపనిషత్తులు. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. వేదాలు 4. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. వేదాల్లో మళ్ళీ 4 భాగాలు ఉన్నాయి. 1 మంత్రసహిత, 2 బ్రాహ్మణాలు, 3 అరణ్యకాలు, 4 ఉపనిషత్తులు. మంత్రసంహిత బ్రాహ్మణాలు కర్మకాండకు సంబంధించినవి. యజ్ఞయాగాదులు నిర్వహించే విధానాన్ని ఇవి వివరిస్తాయి.
అరణ్యకాలు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి. అరణ్యకాలు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి. ఇవి ఇంపార్టెంట్. ఇందులో ఉపనిషత్తులు అత్యంత ప్రామాణికమైనవి. ఇవి అత్యంత తర్కబద్ధంగా ఉంటాయి. ఆత్మ, పరమాత్మ, ఇహలోకం, పరలోకం, భౌతికం, పరమాధికం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం వంటి అంశాలు చర్చిస్తాయి. ఉపనిషత్తులు చర్చారూపంలో గురు శిష్యుల సంభాషణల రూపంలో ఉంటాయి. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. ఇది కూడా ఇంపార్టెంట్. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. భగవద్గీత వేదసారాన్ని అతి సంక్షిప్తంగా వివరిస్తుంది. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు విశిష్ట స్థానం ఉంది. అతి కొద్ది మాటల్లో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని స్వామి వివేకానంద అన్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అతి కొద్ది మాటల్లో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని స్వామి వివేకానంద అన్నారు. ఎవరన్నారు అంటే స్వామి వివేకానంద అన్నారు. చతురాశ్రమ ధర్మాలు. వేదకాలంలో చతురాస్త్ర ధర్మాలు అనేవి ఉండేవి. అవి 4. 1 బ్రహ్మచర్యం. ఇది విద్యార్థి దశని బ్రహ్మచర్యం అంటారు. 2 గృహస్థాశ్రమం. కుటుంబ బాధ్యతలు నిర్వహించే దశని గృహస్థాశ్రమం అంటారు. వానప్రస్థాశ్రమం. ఆధ్యాత్మిక సాధనకు పరిమితమైన దశని వానప్రస్థాశ్రమం అంటారు. సన్యాసాశ్రమం. ప్రాపంచిక విషయాల్ని విడిచిపెట్టి మోక్ష సాధన కోసం ప్రయత్నించేదే సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో పూర్తిగా ప్రపంచ విషయాలను మొత్తం విడిచిపెట్టేసి సంబంధం లేకుండా కేవలం మోక్ష సాధన కోసం మాత్రమే ప్రయత్నించడం అయితే జరుగుతుంది. చతురాశ్రమాలు 4. 1 బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. చతుర్విధ పురుషార్థాలు. ఇవి కూడా 4. చతుర్విధ పురుషార్థాలు 4. 1 ధర్మం. ధర్మము అంటే నీతిబద్ధమైన జీవితాన్ని ధర్మం అంటారు. అర్థం న్యాయబద్ధమైన సంపాదనే అర్థం. కామం నియమబద్ధంగా కోరికలు తీర్చుకోవడాన్ని కామం అంటారు. మోక్షం సర్వాత్మ భావంతో ఉండటం. మోక్షం సర్వాత్మ భావనతో జీవించడాన్ని మోక్షం అంటారు. అన్నిటిలోనూ కూడా దేవుణ్ణి చూడగలిగేటువంటి భావం అన్నమాట. ఇది మోక్షం. చతుర్విధ పురుషార్థాలు 4. ధర్మం, అర్థం, కామం, మోక్షం. చతురాశ్రమ ధర్మాలు 4. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. వీటి ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. చతురాశ్రమాల్లో ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. వేదకాలం నాటి విద్యలో ముఖ్యాంశాలు. భగవంతుడొక్కటే. ఆయన చేరడానికి అనేక మార్గాలున్నాయి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం ఒక్కటే, కానీ పండితులు దాన్ని అనేక విధాలుగా వివరిస్తారు. భగవంతుడు సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆయనే పరమ సత్యం. సృష్టిలో 3 ప్రధాన అంశాలున్నాయి: జీవుడు, దేవుడు, ప్రకృతి. మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. వేదకాల విద్యలో అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్ష సాధన. విద్య వ్యక్తిని స్వార్థరహితునిగా, ఆత్మ నిర్భరునిగా చేయాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడం కూడా వేద విద్యలో ఒక భాగం. మానవుడు ప్రతి జన్మలో తన సాధనను కొనసాగిస్తాడు. అంతిమంగా జన్మరాహిత్య స్థితిని పొందుతాడు. ప్రతి వ్యక్తిలో భగవదాంశం ఉంటుంది. భగవతంశం ఉంటుంది. నీలో ఉన్నదే అందరిలోనూ ఉంటుంది. ఈ చరాచర జగత్తులోనూ భగవత్ తత్వం ఉంటుంది. విద్యా లక్ష్యం విముక్తి సాధన. విద్యా లక్ష్యం ఏమిటి అంటే వేద విద్యలో విముక్తి సాధన. సా విద్యాయ విముక్తయే. మనల్ని ముక్తులను చేసేదే విద్య. పంచకోశాత్మక విద్య. ఇవి 5: అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం.
పంచకోశాత్మక విద్యలెన్ని? 5. 1 అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ పంచకోశాత్మక విద్య గురించి తెలియచేసే ఉపనిషత్తు ఏంటిది అంటే తైత్తారీయోపనిషత్తు. ఏ ఉపనిషత్తు అంటే తైత్తారీయోపనిషత్తు. దేని గురించి చెప్తుంది అంటే పంచకోశాత్మక విద్య గురించి. అంటే అన్నం గురించి, ప్రాణం గురించి, మనసు గురించి, అలాగే విజ్ఞానం గురించి, ఆనందం గురించి, ఇలా 5 రకాలైనటువంటి పంచకోశాత్మక విద్యల గురించి చెప్తుంది. అంటే అన్ని రకాలుగా చూసుకుంటే ఇలా సమగ్ర వికాసం గురించి ఇది చెప్పడం జరిగింది. వేద విద్యలో వృత్తి విద్యకు కూడా ప్రాముఖ్యత అయితే ఉన్నది. విద్య కేవలం ఆధ్యాత్మికతకి పరిమితం కాదు, వృత్తి విద్యలకు కూడా విలువ ఇచ్చారు. స్త్రీ విద్యకు ప్రాముఖ్యత ఉంది. వేద కాలంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా విద్యను అభ్యసించేవారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటివి ఉండేవి కాదు. గార్గి, మైత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి వంటి గొప్ప స్త్రీలు ఉన్నారు. ఇవి ఎప్పుడు అంటే తొలివేద విద్యలో. మలివేద విద్యలో వచ్చేపటికి ఇవన్నీ కూడా లేవు. తొలివేద విద్యలో గార్గి, మైత్రేయి, లోపాముద్ర వీళ్ళందరూ కూడా విద్యను అభ్యసించడం అయితే జరిగింది. మలివేద విద్యలో వచ్చేపటికి ఏమైందంటే వర్ణాలు ఏర్పడడం జరిగింది. వాటితో పాటు స్త్రీ విద్య అన్నది కూడా తగ్గిపోయింది. మలివేద కాలంలో స్త్రీలు అలాగే శూద్రులు కూడా విద్యను అభ్యసించడానికి అనర్హులుగా పేర్కొనడం అయితే జరిగింది. వేదకాలం నాటి పాఠ్య ప్రణాళిక. లౌకిక, పరలౌకిక విద్యలకు సమాన ప్రాధాన్యత ఉండేది. వీటినే పరా విద్యలు అంటారు. అపరా విద్యలు ఇహలోకం సంబంధించినవి. పరా విద్యలు మోక్ష సాధనకు సంబంధించినవి. అపరా విద్యలు అంటే ఇహలోకానికి సంబంధించినవి, భూమిల మీద జరిగేటువంటి సంబంధించినవి, భౌతికమైనటువంటివి అన్నీ కూడా అపరా విద్యకు సంబంధించినవి. పరా విద్యలు అంటే మోక్ష సాధన కోసం సంబంధించినవన్నీ కూడా పరా విద్య కిందకి వస్తాయి. అపరా విద్యలో ఏముంటాయి అంటే ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రము, రత్న శాస్త్రము, గణిత శాస్త్రము, వైద్య శాస్త్రము, యుద్ధతంత్రము, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, వ్యాకరణము, శిక్ష, నిరుక్తం, మీమాంసము, వాణిజ్య శాస్త్రము, దండనీతి ఇవన్నీ కూడా అపరా విద్యలో వస్తాయి. అపరా విద్యలో ఏమేమి ఉంటాయి అంటే ఖగోళ శాస్త్రము, నక్షత్ర శాస్త్రము, రత్న శాస్త్రము, గణిత శాస్త్రము, వైద్య శాస్త్రము, యుద్ధతంత్రము, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, వ్యాకరణము, శిక్ష, నిరుక్తం, మీమాంసము, వాణిజ్య శాస్త్రము, దండనీతి ఇవన్నీ కూడా అపరా విద్యలో అయితే చెప్పడం జరిగింది. పరా విద్యలో ఏమేమి ఉంటాయి? పరా విద్యల్లో 4 వేదాలు ఉంటాయి. అలాగే షడాంగాలు ఉంటాయి. అవి 6 అన్నమాట. 1 శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిష్యము, ఛందస్సు, నిరుక్తం. ఈ షడ్డాంగాలను కూడా పరా విద్యలోని భాగాలే. షడ్దర్శనాలు ఉన్నాయి. సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ఇవి షడ్దర్శనాలు. ధర్మశాస్త్రాలు, తర్కశాస్త్రము, అష్టాదశ పురాణాలు. అష్టాదశ అంటే దశ అంటే 10, అష్ట అంటే 8. 18 పురాణాలను అష్టాదశ పురాణాలు అంటారు. పురాణాలు ఏంటి అంటే ఎన్ని అంటే 18 అష్టాదశ పురాణాలు. పరా విద్యలో ఏమేమి వస్తాయంటే 4 వేదాలు, షడాంగాలు, షడ్దర్శనాలు, ధర్మశాస్త్రాలు, తర్కశాస్త్రము, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా పరా విద్యలో వస్తాయి. విశ్వవిద్యాలయాలు. తక్షశిల, నలంద, విక్రమశిల, ఉజ్జయిని వంటి విశ్వవిద్యాలయాల్లో పరా విద్యలను బోధించేవారు. ఇవి ఆవాస విశ్వవిద్యాలయాలుగా ఉండేవి. కొన్ని సందర్భాల్లో వేలాది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండేవారు. వేదకాలం నాటి బోధనా పద్ధతులు. వేదకాలంలో బోధనా పద్ధతులు ఎలా ఉండేవి అంటే విలువలను ఇవి బోధించేవి కాదు, ఆచరించేవి. ఎలాగా అంటే గాంధీ గారు ఎలా అయితే సందేశం ఇచ్చారో, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం అని ఎలా అయితే సందేశం ఇచ్చారో, ఆచరించి చూపించారో, అలాగే వేదకాలంలో కూడా బోధనకు మాత్రమే కాదు ఆచరించేవి కూడా. గురుకుల విద్యా విధానం ఎలా ఉండేది అంటే ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో గురుకులాలు, విశ్వవిద్యాలయాలు ఉండేవి.
గృహవాసమే అత్యున్నత బోధనా పద్ధతి. విద్యార్థులు గురువు జీవన శైలిని అనుకరించేవారు. మౌఖిక పద్ధతి. వేదాలను వేల సంవత్సరాలు గురువు శిష్యులకు మౌఖికంగా బోధించేవారు. అంటే ఓరల్ మెథడ్. గురువు చెప్పగా విని విద్యార్థులు నేర్చుకునేవారు అనమాట. దీని మౌఖిక పద్ధతి అని ఉండేది. వేదకాలంలో బోధన ఎలా ఉండేది అంటే ఒకటి మౌఖిక పద్ధతి ఉండేది, చర్చా పద్ధతి ఉండేది, ప్రశ్నోత్తర పద్ధతి ఉండేది, మానిటోరియల్ పద్ధతి కూడా ఉండేది. మౌఖిక పద్ధతిలోనేమో గురువు చెప్పగా శిష్యులు విని నేర్చుకునేవాళ్ళు. చర్చా పద్ధతిలో అంటే శాస్త్రాన్ని తెలుసుకోవడానికి చర్చ ఎంతో ఉపయోగం. మండన మిశ్రుడు, శంకరాచార్యుల చర్చ దీనికి ఉదాహరణ. చర్చా పద్ధతి కూడా ఉండేది కదా, దానికి ఉదాహరణ ఏంటి అంటే మండన మిశ్రుడు, శంకరాచార్యులు చర్చ, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి చర్చ అన్నది దీనికి ఉదాహరణ. ప్రశ్నోత్తర పద్ధతి కూడా ఉండేది. ప్రశ్నోత్తర పద్ధతిలో ఏం జరిగింది అంటే ఉపనిషత్తులు ప్రశ్నోత్తర పద్ధతిలో ఉన్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుల మధ్య సంభాషణ ఇదే. ఇక్కడ ఏమవుతుందంటే అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, దానికి శ్రీకృష్ణుడు జవాబు చెప్తూ ఉంటారన్నమాట. అన్నీ కూడా ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు ఇది చేయవచ్చా చేయకూడదా అని అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అయితే చెప్తూ ఉంటారు కదా సమాధానం పద్ధతిలో. ఇది ప్రశ్నోత్తర పద్ధతి అంటారు. మానిటోరియల్ పద్ధతి. మానిటోరియల్ పద్ధతి అంటే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధించేవారు. ఇలా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి అంటే సీనియర్స్ ఎవరైతే జూనియర్స్ బోధిస్తారో దాన్ని మానిటోరియల్ పద్ధతి అంటారు. బ్రిటిష్ వారు దీన్ని తమ దేశంలో అనుసరించేవారు. దీన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారన్నమాట. బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయంటే వేదకాలంలో మౌఖిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, మానిటోరియల్ పద్ధతి. నెక్స్ట్ గురువు శిష్యుని పాత్ర. గురువు లక్షణాలు ఎలా ఉన్నాయంటే శాస్త్ర హృదయాన్ని గ్రహించి అనుభూతి చెందినవాడు కావాలి. గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే శాస్త్ర హృదయాన్ని గ్రహించి అనుభూతి చెందినవాడు కావాలి. పవిత్రత, నిష్కపటత కలిగి ఉండాలి. స్వార్థంతో బోధించరాదు, ప్రేమతో బోధించాలి. శిష్యుని లక్షణాలు ఎలా ఉండాలి అంటే త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అంటే మనస్సు, మాట, కర్మలలో ఏకత్వం. ఏది చెప్తామో మన మనసులో ఏముందో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చేయాలి. దాన్ని అంటే మనసు, మాట, కర్మ ఈ మూడిట్లో కూడా శుద్ధంగా ఉండాలి. అదే త్రికరణ శుద్ధి. అలా ఉండాలి శిష్యుడైతే. గురువు పట్ల గౌరవం, వినయం, విధేయత కలిగి ఉండాలి. బ్రహ్మచర్యం పాటించి శ్రద్ధ, భక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఇవి వచ్చేసి వేదకాలం విద్య గురించి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో కూడా వేదకాలం విద్య గురించి ఇంకా కొన్ని ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే మీకు కనుక ఇలాంటి క్లాసెస్, ఈ విద్యా దృక్పథాలకు సంబంధించిన క్లాసెస్ ఇంకా కావాలి అనుకుంటే ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి తెలియచేయండి. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అనిపిస్తే షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.